వేదవతి, నిహారిక ఒక ఇంటి దగ్గరకు వెళ్ళి డోర్ కొడుతూ ఉంటారు. ఈ ఇంట్లో ఎవరుంటారో మనకు తెలియదు కదా అత్తయ్య. అసలు ఈ ఇంట్లో వాళ్ళతో మనకు పరిచయమే లేదు అని నిహారిక చెప్తూ ఉంటుంది. మనకు పరిచయం ఉన్నా లేకపోయినా పిలుపు చేయడానికి వచ్చాం కాబట్టి, మన కాలనీలోనే ఉంటున్నారు కాబట్టి వీళ్ళను కూడా పిలుద్దాం నిహారిక. లేదంటే ఈ విషయం అవనికి తెలిస్తే రేపు గొడవ చేస్తుంది అని వేదవతి చెప్తూ ఉంటుంది. ఇంత బతుకు బతికి ఇంటెనక చచ్చినట్టుంది మన పరిస్థితి. ఆ అవనిని చూసి భయపడాల్సి వస్తుంది అని చెప్పి నిహారిక వేదవతితో చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు నిహారిక డోర్ కొడుతూ ఉంటుంది. అప్పుడే మాంత్రికుడి రూపంలో ఉన్న వసీకర బయటికి వస్తుంది. హాయ్ అండి, ఎవరు మీరు అని వసీకర వేదవతి వాళ్ళను అడుగుతూ ఉంటుంది. నా పేరు వేదవతి అమ్మ అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. నా పేరు నిహారిక, హాయ్ అని చెప్పి నిహారిక వసీకరకు చెప్తూ ఉంటుంది. హాయ్ నిహారిక గారు, ఏంటి ఇలా వచ్చారు అని వసీకర అడుగుతూ ఉంటుంది. రేపు నా చిన్న కోడలు కూతురు అక్షయకు ఓణీల వేడుక పిలుపు చేద్దామని వచ్చాము అని వేదవతి వసీకరకు బొట్టు పెట్టి ఓణీల వేడుకకు తప్పకుండా రావాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది. తప్పకుండా వస్తానండి, ఈ వీధిలోకి నేను కూడా కొత్తగా వచ్చాను, నాకు ఎవరు పరిచయం లేదు అని వసీకర చెప్తూ ఉంటే, రేపు ఓణీల వేడుకు రండి, అలాగే నాతో 4 రోజులు సావాసం చేయండి, ఈ వీధిలో ఉన్న వాళ్ళందరినీ మీకు పరిచయం చేస్తాను అని నిహారిక వసీకరతో చెప్తూ ఉంటుంది. తప్పకుండా వస్తానండి అని చెప్పి వసీకర చెప్తూ ఉంటుంది. సరే అమ్మా, బయలుదేరతాము అని వేదవతి చెప్తూ ఉంటుంది. ఇక వేదవతి నిహారిక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అత్తయ్య, ఆ వసీకరణ చూస్తే మీకేమైనా అనిపిస్తుందా అని నిహారిక అడుగుతూ ఉంటుంది. చక్కగా లక్ష్మీదేవిలా ఉంది అమ్మాయి అని వేదవతి చెప్తూ ఉంటే, ఎందుకో ఆ వసీకర పైకి నవ్వులు పులుముకొని లోపల ఏదో పెట్టుకున్నట్టు అనిపిస్తుంది అని నిహారిక అంటూ ఉంటుంది. నువ్వు అందరినీ అనుమానిస్తూ ఉంటావు, రా నిహారిక వెళ్దాం అని చెప్పి వేదవతి అంటుంది. ఇక అప్పుడే మాయా వసీకర ఇంట్లో నుంచి బయటకు వస్తుంది. నిన్ను ఎలాగైనా సరే ఆ ఫంక్షన్కి తీసుకెళ్లాలే అనుకున్నాను, పిలుపు ఈ విధంగా వస్తుందని అస్సలు అనుకోలేదు వసీకర, నీకు పిలుపు రావాలనే నేను ఈ వీధిలోకి తీసుకొచ్చి పెట్టాను అని మాయ వసీకరతో చెప్తూ ఉంటుంది. ఆ నిహారిక ఎందుకైనా కాస్త జాగ్రత్తగా ఉండు, చాలా డేంజరస్ పర్సన్ అని మాయ వసీకరతో చెప్తూ ఉంటే, అంతా నేను చూసుకుంటాను మాయ అని చెప్పి వసీకర చెప్తూ ఉంటుంది. సరే, రేపు అక్షయ్ ఓణిల వేడుకలో మనం చేయాలనుకున్నది చేద్దాం, మర్చిపోవద్దు అని మాయ వసీకరకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు ప్రసాదరావు, అక్షయ ఇద్దరు కూడా హాల్లో కూర్చొని ఉంటారు. మండపం డెకరేషన్ వాళ్ళకు డబ్బులు ఇచ్చేశాను, క్యాటరింగ్ వాళ్ళకు కూడా ఇచ్చేశాను, నా తరపున అందరినీ పిలవటం కూడా పూర్తయిపోయింది అని ప్రసాదరావు అక్షయ్తో చెప్తూ ఉంటాడు. అమ్మ అక్షయ, నీ ఫ్రెండ్స్ని కూడా పిలుచుకోవడం అయిపోయిందా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటే, పిలిచేశాను తాతయ్య అని చెప్పి అక్షయ అంటుంది. ఇక అప్పుడే అవని ఫోన్ మాట్లాడుకుంటూ వస్తుంది. ఏయ్, రేపే నా కూతురు అక్షయ ఓణీల వేడుక, నువ్వు రాలేదనుకో నీ ఇంటికి వచ్చి మరీ కొడతాను అని చెప్పి అవని ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఫోన్ మాట్లాడటం పూర్తవగానే ప్రసాదరావు వాళ్ళతో, మీ తరపున వాళ్ళను పిలవటం మీరు పూర్తి చేశారు, నా తరపున వాళ్ళను అత్తయ్య నిహారిక పిలిచేశారు, ఇంకా నా ఫ్రెండ్స్ని అంటారా, అందరినీ కూడా పిలవటం పూర్తయిపోయింది మోయ. అమ్మ అక్షయ, నువ్వు కూడా అందరినీ పిలుచుకున్నావు కదా అని అవని అడుగుతూ ఉంటే, అందరినీ పిలిచేశానమ్మా అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. ఏంటమ్మా, ఉదయం నుంచి చూస్తున్నాను డల్గా ఉన్నావు, రేపు నువ్వు కోరుకున్న విధంగా నీ ఓణీల వేడుక జరగబోతుంది, సంతోషంగా ఉండాలి కదా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. నానమ్మ వాళ్ళు తప్పకుండా వస్తారా తాతయ్య అని అక్షయ అంటూ ఉంటుంది. తప్పకుండా కాదమ్మా, చచ్చినట్టు వస్తారు, మీ అమ్మ సంతకం పెడితేనే కదా వాళ్ళకు ఆస్తులు తిరిగి వచ్చేది, ఆస్తుల కోసమైనా వాళ్ళు వస్తారు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఇంకా అక్షయ డల్గా కూర్చొని ఉంటుంది. ఇంకా ఏమైంది అక్షయ, ఎందుకు అలా ఉన్నావు, కాస్త నవ్వు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. అమ్మ, ఓణీల వేడుకలో ఎటువంటి ఆటంకం జరగకుండా ఉండాలంటే ఎందుకైనా మంచిది ఒక్కసారి తాళపత్ర గ్రంథాలను చదివితే మంచిదనిపిస్తుందమ్మా అని అక్షయ అంటుంది. ఇంత చిన్న ఫంక్షన్కి తాళపత్ర గ్రంథాలు అవసరమా అక్షయ అని చెప్పి అవని అంటుంది. నేను అర్చనగా ఉన్నప్పుడు కూడా తాళపత్ర గ్రంథాలను చదివేదాన్ని కదమ్మా, ఏ చిన్న అనుమానం వచ్చినా కూడా తాళపత్ర గ్రంథాలను చదివి నా అనుమానాన్ని క్లియర్ చేసుకునేదాన్ని, ఇప్పుడు కూడా తాళపత్ర గ్రంథాలు చదివితే నా మనసు కుదుట పడుతుందమ్మా అని చెప్పి అక్షయ అంటూ ఉంటుంది. అంతే కదా, ఇప్పుడే వెళ్ళి తాళపత్ర గ్రంథాలను చదివేద్దాం అని ప్రసాదరావు అంటాడు. కానీ అత్తయ్య ఏమనుకుంటుందో మోయ, అత్తయ్య ఏమైనా అబ్జెక్షన్ చెప్తుందేమో, ఈ సమయంలో డిస్టర్బ్ చేయడానికి వచ్చా అనుకుంటుందేమో అని చెప్పి అవని అంటుంది. మీ అత్తయ్య ముందు భయపడే రోజులు పోయాయమ్మా, పద వెళ్దాం, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను అని ప్రసాదరావు అంటాడు. సరే మోయ అని చెప్పి అవని అంటుంది. ఇక అవని, అక్షయ, ప్రసాదరావు ముగ్గురు కలిసి వేదవతి ఇంటికి వెళ్తారు. అత్త అత్త అని చెప్పి అవని పిలుస్తూ ఉంటుంది. నువ్వు పిలవమన్నట్టుగానే పిలుపులు చేశారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు, మేము ప్రశాంతంగా ఉండటం మీకు ఇష్టం లేదా అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు.
అంతే, మనం ప్రశాంతంగా ఉండటం ఈ అవనికి ఇష్టం ఉండదు అని చెప్పి నిహారిక అంటుంది. అంతేనా, లేకపోతే ఇంకెవరినైనా పిలుపు చెయ్యాలా, చెప్పడానికి వచ్చారా అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. ఆగండి బాబు, అవని వచ్చిందంటే ఏదో ఉండే ఉంటుంది అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. అమ్మ అవని, నువ్వెందుకు వచ్చావో చెప్పు అని చెప్పి పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు. ఏం లేదన్నయ్య, రేపు ఓణీల వేడుక ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతుందో జరగదో అని తెలుసుకోవాలంటే తాళపత్ర గ్రంథాలు చదవాలని అనుకుంటున్నాము అని చెప్పి అవని అంటుంది. మీరు చేస్తుంది ఓణీల వేడుక మాత్రమే, పట్టాభిషేకం ఏమీ కాదు, అంత బిల్డప్ ఇస్తున్నారు అని చెప్పి నిహారిక అంటుంది. నా కూతురు అక్షయ్కు రేపు ఓణీల వేడుకలో ముక్కు పుడక పెట్టాలనుకుంటున్నాను, నా దృష్టిలో అది పట్టాభిషేకంతో సమానం అని చెప్పి అవని అంటుంది. ఏంటి, మీ ఇష్టం వచ్చినట్టు చేద్దాం అనుకుంటున్నారా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఈ ఇంట్లో ఏది జరిగినా కూడా తాళపత్ర గ్రంథాల్లో రాసి ఉంటుంది, రేపు ఓణీల వేడుక గురించి కూడా తాళపత్ర గ్రంథాల్లో రాసి ఉంటుందని చదవటానికే వచ్చాం, కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు అని చెప్పి అవని అంటుంది. వీళ్ళతో మాటలు అనవసరం అమ్మా, అక్షయ వెళ్ళు, నువ్వు తాళపత్ర గ్రంథాలను తీసుకురా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. తాళపత్ర గ్రంథాలు నా ఇంట్లో ఉన్నాయి, నా పర్మిషన్ లేకుండా ఎలా తీసుకుంటారు అని చెప్పి వేదవతి అంటుంది. అమ్మా, తాళపత్ర గ్రంథాలే కదా, చదువుకోనివ్వు అని శ్రీకర్ అంటూ ఉంటాడు. సరే వెళ్ళి తీసుకొచ్చుకో అని వేదవతి అనటంతో అమ్మ అక్షయ వెళ్ళి తీసుకురా అని చెప్పి అవని అంటుంది. ఏంటో రోజు రోజుకి విచిత్రాలు వింతలు ఎక్కువైపోతున్నాయి అని కృష్ణబాబు అనుకుంటూ స్టూల్ తీసుకొచ్చి అందరి ముందు పెడతాడు. ఇక అక్షయ్ లోపలికి వెళ్ళి తాళపత్ర గ్రంథాలు ఉన్న పెట్టె తీసుకొచ్చి ఆ స్టూల్ మీద పెడతాడు. ఇక అక్షయ తాళపత్ర గ్రంథాలు ఉన్న పెట్టెకు నమస్కారం చేసుకుంటుంది. తాళపత్ర గ్రంథాలను తీసి చదువుతూ ఉంటుంది. కాసేపటి తర్వాత తాళపత్ర గ్రంథాలను వాటిలో పెట్టేస్తుంది. తాళపత్ర గ్రంథాల్లో ఏం రాసుందమ్మా అక్షయ అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. తాళపత్ర గ్రంథాల్లో ఓణీల వేడుకకు ఎటువంటి ఆటంకం లేదని రాసి ఉందమ్మా అని అక్షయ చెప్తూ ఉంటుంది. సరేనమ్మా, ఇప్పుడు నా మనసు కుదుట పడింది, ఇక వెళ్దాం పద అని చెప్పి అవని అంటుంది. వచ్చిన పని పూర్తయిపోయింది కదా, మేము కూడా మిమ్మల్ని ఉండమనట్లేదులే, బయలుదేరండి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. రేపు ఓణీల వేడుక్కి కాస్త తొందరగా రండి అని చెప్పి అవని వేదవతి వాళ్లకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు నాగమ్మ చిలకమ్మ ఇద్దరు కూడా మాయ ఇంటి దగ్గరకు వెళ్తారు. మాయ టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. నాగమ్మ, నేను ఇక్కడికి నిన్ను ఎందుకు తీసుకొచ్చానా అనుకుంటున్నావా అని చిలకమ్మ నాగమ్మను అడుగుతూ ఉంటుంది. మాయ ఏమి కుట్ర పన్నుతుందో అక్షయ తెలుసుకోమని చెప్పింది కదా, అక్షయ్ ఓణీల వేడుకలో మాయ ఎలాంటి అగాధం సృష్టిస్తుందో తెలుసుకోవడం కోసమే ఇక్కడికి తీసుకొచ్చాను. మనం ఆ మాయకు తెలియకుండా మాయ ఇంట్లోకి వెళ్ళి మాయ పైన ఒక కన్ను వేద్దాము, మాయ ఏం చేస్తుందో తెలుసుకొని అవనమ్మకు చెప్దాము అని చెప్పి చిలకమ్మ నాగమ్మతో చెప్తుంది. ఇక చిలకమ్మ నాగమ్మ ఎవరికి కనిపించకుండా మాయ రూమ్ దగ్గరకు వెళ్తారు. మాయ టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ వసీకర ఏం చేస్తుందో, వసీకర ప్రయత్నంలో వసీకర ఉందో లేదో ఒకసారి ఫోన్ చేద్దాం అని మాయ మనసులో అనుకొని వసీకరకు ఫోన్ చేస్తుంది. వసీకర పూజలో కూర్చొని ఉంటుంది. వసీకర ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి మాయ ఈ సమయంలో ఫోన్ చేశావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. వసీకర, ఏం చేస్తున్నావు నువ్వు అని మాయ అడుగుతూ ఉంటుంది. మనకంటూ ఏం పనుంది మాయ, సమయం దొరికినప్పుడల్లా మన దేవతను పూజించడం తప్ప అని చెప్పి వసీకర చెప్తూ ఉంటుంది. రేపు ఓణీల వేడుక, ఓణీల వేడుకలో నువ్వు ఎవరికి అనుమానం రాకుండా ప్రవర్తించాలి వసీకర అని మాయ చెప్తూ ఉంటుంది. నువ్వు కంగారు పడకు మాయ, అంతా నేను చూసుకుంటాను అని వసీకర చెప్తూ ఉంటుంది. అది అన్నపూర్ణాదేవి కొలువై ఉన్న ఇల్లు, నువ్వు ఏ వస్తువుని తాకినా కూడా నువ్వు మాయమైపోతావు, అందుకే జాగ్రత్త అని చెప్పడానికి ఫోన్ చేశాను అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. నేను జాగ్రత్తగానే ఉంటాను మాయా, నేను చేయాల్సిన పని నేను చేస్తాను అని వసీకర చెప్తూ ఉంటుంది. రేపు ఎట్టి పరిస్థితిలో ఓణీల వేడుకలో ఆ అవని దాని కూతురు అక్షయ్ అంతమవ్వాలి అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. నేను చూసుకుంటాను అని చెప్పి వసీకర చెప్తూ ఉంటుంది. ఆ అవని తన కూతురు అక్షయ్కు ఓణీల వేడుక చేయాలనుకుంటుంది, కానీ దాని కూతురు అక్షయ్కు రేపు అంత్యక్రియలు చేయాల్సి వస్తుందని అవనికి తెలీదు అని చెప్పి మాయ వసీకరకు చెప్తూ ఉంటుంది. సరే వసీకర, నాకు కూడా పిలుపు వచ్చింది, రేపు కలుసుకుందాం అని చెప్పి మాయ ఫోన్ కట్ చేస్తుంది. ఇదంతా కూడా నాగమ్మ చిలకమ్మ దూరం నుంచి చూస్తూ వింటూ ఉంటారు. మాయ ఫోన్ కట్ చేసి, అవని నీ అంతం రేపే అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక దాంతో నాగమ్మ చిలకమ్మ మాయ రూమ్లో నుంచి బయటకు వచ్చేస్తారు. నాగమ్మ ఆ మాయ అవనమ్మ చెప్పినట్టుగా పైకి మంచిదానిలాగా నటిస్తూ లోపల అక్షయమ్మను అంతం చేయాలని చూస్తుంది. అసలు ఆ మాయ ఫోన్లో ఎవరితో మాట్లాడిందో రేపు మనం అవనమ్మ ఇంటి దగ్గర గేటు దగ్గర నుంచొని
ఇంట్లోకి ఎవరు వస్తున్నారో తెలుసుకొని అవనమ్మకు ఇన్ఫర్మేషన్ ఇద్దాము. అప్పుడు అవనమ్మను అక్షయమ్మను కాపాడుకున్నట్టు అవుతుంది అని చిలకమ్మ నాగమ్మతో చెప్తూ ఉంటుంది. సరే ఇక పద చిలకమ్మ వెళ్దాం అని చెప్పి నాగమ్మ చిలకమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక మరోవైపు అక్షయ్ ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అవని అక్షయ్ దగ్గరకు వెళ్ళి, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? తాళపత్ర గ్రంథాలు చదవాలి అన్నావు, చదివేశావు కదా, వాటిలో అంతా మంచి జరుగుతుందని ఉంది కదా, ఇంకా ఏ విషయం గురించి ఆలోచిస్తున్నావమ్మా అని అవని అక్షయ్ను అడుగుతూ ఉంటుంది. ఏమీ లేదమ్మా అని అక్షయ చెప్తూ ఉంటుంది. ఏమీ లేదని పెదవులు దాటి అబద్ధమైతే చెప్తున్నావు, కానీ మనసులో ఉన్నదేంటో చెప్పట్లేదు, అదేంటో చెప్పు, లేదంటే ఈ అమ్మ మీద ఒట్టే అని అవని అంటుంది. అప్పుడు అక్షయ, చెప్తానమ్మా, తాళపత్ర గ్రంథాలు చదివినప్పుడు అందులో ఏమీ లేదని అబద్ధం చెప్పాను. తాళపత్ర గ్రంథాల్లో ఏమీ రాసుందంటే జరగబోయే ఓణిల వేడుక వెనుక దాగి ఉన్న రహస్యం అని రాసి ఉందమ్మా. ఏంటా అని పరిశీలించగా శుభకార్యం కాదు, ఇది జన్మనిచ్చిన వాడి పాలిట చావు కార్యం అని రాసి ఉందమ్మా. ఇంకొకటి కూడా రాసుందమ్మా అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది. ఇంకొకట ఏంటది అని అవని అడుగుతూ ఉంటుంది. కూతురి రూపంలో తండ్రికి చావుగండం అని రాసి ఉందమ్మా అని అక్షయ చెప్తూ ఉంటుంది. అంతేకాదమ్మా, ఘట్టంనేని వంశంలో చిన్న కోడలికి ప్రాణ సంకటం అని రాసి ఉంది. ఈ ఓణిల వేడుక నేనే చెయ్యమని అడిగాను. నాన్నకు ప్రాణగండం అని తెలిసిన తర్వాత ఓణిల వేడుక జరుపుకోవాలని లేదమ్మా, ప్లీజ్ అమ్మా ఓణిల వేడుకని ఆఫ్ చేద్దామమ్మా అని చెప్పి అక్షయ అవనిని అడుగుతూ ఉంటుంది. తండ్రి పాలిట కూతురు చావుగండంగా మారటం ఏంటమ్మా, నాకేం అర్థం కావట్లేదు అని అవని షాకింగ్గా అక్షయ్ వైపు చూస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.